నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ గురించి ఎక్సర్సైజ్ చేస్తుంది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల బడ్జెట్ను దగా చేసి మోసం చేసి ఎన్నికల మేనిఫెస్టో ఏమని చెప్పారు? ఏటా 25,000 కోట్లు కేటాయిస్తాము, ఇంటింటికి 10 లక్షలు బీసీలకు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు గుండొస్తున్న ఒక్కరికి లోన్ ఇవ్వలేదు, ఓ హాస్టల్ కట్టలేదు, ఓ బిల్డింగ్ కట్టలేదు, ఫీజుల బకాయిలు ఇవ్వలేదు. మొత్తం బీసీలను అన్యాయం చేశారు, దగా చేశారు. పైసలు లేవు అంటాడు. ఏమన్నంటే పైసలు లేవు, ఖజానా మీకు అప్పచెప్తా అంటాడు. పైసలు లేకపోతే రిజర్వేషన్లు పెంచడానికి నీకు ఇబ్బంది ఉందని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ఈ వచ్చే సంవత్సరం బడ్జెట్ లోపల ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టరు. అందుకే దీన్ని 25,000 కోట్లకు వెంటనే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లోన్లు లాస్ట్ 2 years నుంచి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆ మధ్య ఇస్తామని చెప్పి దాదాపు 10 లక్షల దరఖాస్తులు తీసుకున్నారు. గత 15 ఏళ్లుగా బీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు, దగా చేశారు. బీసీ కార్పొరేషన్ ఉనికి లేకుండా చేశారు. దానికి ఆఫీసులు లేవు, అడ్రస్సులు లేవు, ఏ స్టాఫ్ లేదు. కాబట్టి బీసీ కార్పొరేషన్ పునరుద్ధరించాలి. ప్రతి జిల్లాలో అర్హులైనటువంటి వాళ్లకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా హాస్టళ్లకు, సొంత భవనాలకు బడ్జెట్ లేదు, ఒక్క బిల్డింగ్ కడతలేరు. ఆ బిల్డింగ్ కట్టడానికి 1000 కోట్లు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్ కు 5,000 కోట్లు కేటాయించాలని చెప్పి ఈ బడ్జెట్ లోపల మొత్తం 25,000 కోట్లు కేటాయించి వాళ్ళ యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. దేని పక్షంలో ఈ సంవత్సరం బీసీ ఉద్యమాల సంవత్సరం ఉంటుంది. ఒక్కొక్కరిని ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఇప్పటికే బీసీ సర్పంచులు అక్కడ బీసీ రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. మీరు అయినా మీకు వాత పెట్టి 42 నుంచి 22 తగ్గించి ప్రాక్టికల్గా జరగల 15% తగ్గించారు. దాన్ని మేము కొట్లాడి దాని దగ్గర ఓపెన్ కాంపిటీషన్లో 52% మంది గెలిచారు. ఇప్పుడు కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలో మొత్తం బీసీలో గెలుస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో బీసీ బడ్జెట్ పెంచకపోతే ఏ మంత్రిని తిరగనీయం, ఏ ఎమ్మెల్యేని తిరగనీయం. ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి, విద్యార్థుల యొక్క పూర్తి ఫీజులు ఇవ్వాలి. అదేవిధంగా హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. కాలేజ్ హాస్టళ్లు సరిపోతలేవు, కొత్తగా 150 హాస్టళ్లు మంజూరు చేయాలి. అదేవిధంగా గురుకులాలు సరిపోతలేవు, దాదాపు కొత్తగా 100 గురుకులాలు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. విదేశీ విద్యకు బడ్జెట్ ఇవ్వడం లేదు. విదేశీ విద్య యొక్క స్టైపెండ్ యొక్క సంఖ్య పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. దరఖాస్తు ఎంతమందికి పెడితే అంతమందికి ఇవ్వాలి. అదేవిధంగా బీసీల విషయంలో ఉద్దేశపూర్వకంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల లోపల అణచివేయాలని కుట్రపూరితంగా అనిపిస్తుంది. దీన్ని ప్రభుత్వం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నా. లేని పక్షంలో ఒక్కొక్కరి పని ఈ సంవత్సరం ఉన్నది తడాగా చూపెడతాం. మొన్న రిజర్వేషన్లు పెంచుతాన్ని మోసం చేసినందుకు గ్రామ స్థాయిలో బంద్ జరిపాం. సిగ్గుందా బంద్ జరిపితే పీచు మనలేదు, కాకి కర్రు మనలేదు. అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే ఈరోజు గజగజలు ఆడిపోతున్నారు. మీరు ఎన్నికలను జరపడానికి కూడా భయపడుతున్నారు. కోర్టులో కేసు ఉంటే ఆ కేసు మీద ఎప్పుడు వాయిదాలు అడుగుతున్నారు. ఎందుకు వాయిదాలు అడుగుతున్నారు? కేసు నడవది, మేము గెలుస్తాం. కేసుకు బలమైన ఆధారాలు ఉన్నాయి, జనాభా లెక్కలు ఉన్నాయి. మేము సవాల్ చేస్తున్నాం. ఇక రెండోది బడ్జెట్ అయితే కార్పొరేషన్లు అన్యాయం చేశారు, నామినేటెడ్ పోస్టులు అన్యాయం చేశారు, పోస్టు రిక్రూట్మెంట్ ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇది మార్చుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను.